దేవుణ్ణి ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరి ఒకసారి మనందరి జీవితాల్లో అనుగ్రహించినటువంటి ఈ యొక్క భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు నేను తెలియజేస్తూ ఉన్నాను. మొన్నటి వారంలో మనం సామెతల గ్రంథం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. సొలొమోను మొన్న ఆదివారంలో యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానమునకు మూలం అనేటువంటి మాట. జ్ఞానానికి మూలం యెహోవా యందుల భయమే అనేటువంటి గొప్ప సత్యాన్ని సొలొమోను తెలియజేశాడు. ఇంకా సామెతల గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. మానవుడు ఏ విధంగా జీవించాలి, ఎందుకంటే సొలొమోను చాలా జ్ఞానవంతుడు. దేవుడు ఆయనకి అంత జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక మొన్నటి వారం మనం చెప్పుకునేటువంటిది ఏంటంటే యెహోవా యందుల భయము జ్ఞానానికి మూలము అనేటువంటి సంగతిని తెలియపరిచాడు. అలాగనే సామెతల గ్రంథంలో మరి యొక్క ఎక్కువగా ప్రాముఖ్యం కలిగించేటువంటి అంశం ఏంటనంటే మాటల గురించి సొలొమోను ప్రస్తావించడం జరిగింది. మాటలు లేదా సంభాషణ చాలా జాగ్రత్తగా వినాలి మనం. సొలొమోను చెప్పినటువంటి మాటలు జీవితంలో మానవుడు బ్రతకడానికి, మానవుడు జీవించడానికి ఆహారము లేదంటే నీరుతో పాటుగా మాటలు అనేటువంటిది సహజీవనం చేస్తాయి. ఎందుకంటే మనం ఒకరితో ఏదన్నా సంబంధాన్ని కలిగి ఉండాలంటే మాటలు చాలా ప్రధానమైనవి. మనం ప్రతిరోజు మాట్లాడకుండా ఉండలేం. ఎందుకంటే మాటలు జీవితంలో చాలా ప్రధానమైనటువంటివి ఉంటాయి. ఇక్కడ సొలొమోను సంభాషణ గురించి, మాటల గురించి చాలా జాగ్రత్తగా తెలియజేశాడు. ఆయన జ్ఞానవంతుడు. ఆయన ఏం తెలియజేశాడనంటే, మనం ఆలోచిస్తే దేవుడు కూడా ఏమన్నాడనంటే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు రాయించాడు తన గ్రంథంలో. ఒకసారి యాకోబు పత్రికలో మనం చూస్తే, యాకోబు రాసినటువంటి పత్రిక మీరు కనుక ఆలోచిస్తే, ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము అక్కడ అంటున్నాడండి. 1వ అధ్యాయము చూడండి, 19వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 1వ అధ్యాయము 19వ వచనం, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చాలా క్లారిటీగా రాయించాడు యాకోబు. ఇక్కడ ఏమన్నాడంటే, ఒకటి, మనకి చెవులు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. నోరు ఒకటే ఉంటుంది. బహుశా ఒక్కోసారి అనిపిస్తుంది 2 ఎందుకు ఇచ్చాడంటే ఎక్కువ వింటామని. నోరు ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. కానీ మన జీవితంలో చేసే పొరపాటు ఏంటంటే చెవులు చేయవలసిన పని నోరు చేస్తుంది, నోరు చేయవలసిన పని చెవులు చేస్తుంటాయి. వినడానికి చాలా తక్కువ టైంని కేటాయిస్తాం మనం, మాట్లాడడానికి ఎగబడతాం. ఇది జీవితంలో చాలా నష్టానికి తీసుకొస్తుంది. జీవితంలో మాట్లాడడం అనేటువంటిది నేర్చుకోకపోతే మనము దేవుని ముందు దోషులుగా మిగిలిపోతాం. ఎందుకనంటే జీవితంలో మన మాటలను బట్టే నువ్వు పలుకు ప్రతి మాటకు ఏమప్పచెప్పాలంటండి, లెక్కప్ చెప్పాలి. మానవుడు మనకి తోచింది మాట్లాడడం, మనం అనుకున్నది మాట్లాడడం అనేటువంటిది కాదు, కానీ మాటలాడుటకు నిదానించువాడై ఉండాలి. మాటలాడుటకు నిదానించువాడులో హృదయంలో యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడని, మాటలాడుటకు నిదానించిన వాడై ఉండాలి. వినుటకు ఎలా ఉండాలంటండి? వేగిరపడేటువంటి వాడై ఉండాలి. అయితే సాధారణంగా సాతాను చేసినటువంటి పని ఏంటంటే వాడు వినటానికి వేగిర పడినవ్వకుండా మాట్లాడడానికే వేగిర పడినిస్తాడు.
వినటానికేమో ఇష్టపడినవాడు. ఎవరైనా జ్ఞాని అని అనుకోవాలి అని అంటే జ్ఞాని అంటే సొలొమోను అంటుంటాడు, మౌనంగా ఉండేవాడు ఏమన్నాడండి, జ్ఞాని అనబడినట్టాడు. కనుక ఇక్కడ సామెత గ్రంథంలో చెప్పినటువంటి అలాగనే మాటల విషయంలో చాలా బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు మీకు మనం బైబిల్ గ్రంథం నుంచే చూద్దాం. అందులో మనం సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో మనం ఈరోజు చదువుకున్నాం. ఆ మాట గురించి మనం ధ్యానిద్దాం. ఎందుకంటే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం ధ్యానిద్దాం. ఈరోజు చాలా విలువైనటువంటి మాట ఇది. ఏమంటున్నాడనంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. ఎంత క్లారిటీగా రాశాడు చూడండి సొలొమోను. ఇక్కడ చూడండి, ఫస్ట్ అంటున్నాడు మృదువైన మాట దేన్ని చల్లారుస్తుంది అంటండి, క్రోధాన్ని చల్లారుస్తుందంట. నొప్పించు మాట ఏమో కోపమని ఏం చేస్తుందంటండి, రేపుతుందంటండి. ఈ రెండు చాలా విలువైనటువంటివి. ఇక్కడ ఈరోజు మనం ఇక్కడ చెప్తున్నట్టు రెండోది నొప్పి. ఇక్కడ మృదువైన మాట సాధారణంగా మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తే సామెత గ్రంథంలో చాలా వచనాలు ఇట్ల గురించి ఉన్నాయండి. మనం దేవుని చిత్తమైతే ఇంకా సామెత గ్రంథంలో ఏ విషయాలు అయితే ఉన్నాయో వాటి గురించి మనం ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈరోజు మనం ధ్యానించిపోయేటువంటిది ఏంటంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చుంది, నొప్పించు మాట కోపమును ఏం చేస్తుంది, రేపుతుంది. ఇక్కడ మాట గురించి చెప్పాడు. రెండు విభిన్నమైనటువంటి నాలుకల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మృదువైనటువంటి మాటలు క్రోధాన్నే ఏం చేయగలవు, చల్లార్చగలవు. నొప్పించు మాట లేని కోపాన్ని తీసుకొని వస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుడు రాయించాడు తన గ్రంథంలో. ఈ నొప్పించేటువంటి మాట ఏం చేస్తూ ఉంటుందనంటే, నొప్పించేటువంటి మాట కోపమును రేపుతుంది. సాధారణంగా మానవులు 5 రకాలుగా నొప్పించే మాటలు మాట్లాడతారు. సొలొమోను రాశాడు తన గ్రంథంలో 5 రకాలుగా. అందులో మొట్టమొదటిది ఏంటనంటే, మీరు కనుక ఆలోచించినట్లయితే మొట్టమొదటి విషయం ఏంటనంటే, మనం చూస్తే ఈ నొప్పించే మాటల్లో మొట్టమొదటిది ఏంటనంటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. ఇక్కడ విషయాన్ని మనం చూడొచ్చు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం చూడండి. అందరూ కూడా 10వ అధ్యాయము 19వ వచనం అండి. దయచేసి ఇది చూడండి. విస్తారమైన మాటలలో ఏమన్నాడండి, దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు ఏమన్నాడండి, బుద్ధిమంతుడు. విస్తారమైనటువంటి మాటలు. ఏమై నేను నా సంభాషణ దగ్గర జాగ్రత్తగా ఉంటున్నానా మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం? విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండక మానదు. కానీ విస్తారంగా మాట్లాడడానికి మనకు చాలా ఇష్టం జీవితంలో. దానికి స్టాప్ ఉండదు. జీవితంలో విస్తారంగా మాట్లాడడం అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా ఏముంటుందంటండి, దోషం ఉంటుందంట. నేను 3 గంటల నుంచి మాట్లాడుతున్నానో ఏ తప్పు మాట్లాడలేదని అనుకోవద్దు. ఈ 3 గంటలు విస్తారంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏదో దోషం ఉంటుంది అందులో. విస్తారమైనటువంటి మాట. సాధారణంగా మనం ఎక్కువగా సంభాషించేటప్పుడు సమాజంతో కానీ కుటుంబంతో కానీ, లేదంటే కొంతమంది ఏదో షాప్కి వెళ్తారండి, కొనుక్కునే పని మానేసి ఆ షాప్ వాడితో విస్తారంగా మాడుతుంటారు. ఈ లోపల ఎంత ఇచ్చామో మర్చిపోతారు, ఎంత తీసుకెళ్లారో కూడా మర్చిపోతారు. అసలు అక్కడ అంతసేపు మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు. అసలు మనం ఏ పని నిమిత్తం వెళ్ళామో ఆ పని గురించి మాట్లాడడం కంటే మొత్తం అన్నీ కూడా మాట్లాడడానికి ఇష్టపడతారు. కానీ అక్కడ ఒక విషయం ఏంటంటే, లేదంటే మీరు ఎక్కడన్నా సరే చూడండి, ఎక్కడన్నా కొనుక్కున్న షాప్ దగ్గర కానీ, లేదంటే
హోటల్ దగ్గర కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనుషులతో జరిగేటువంటి సంభాషణలో విస్తారంగా మనం మాట్లాడడానికి ఇష్టపడుతున్నామా? ఖచ్చితంగా దోషం ఉండకమా అంత. కనుక మనం ఏం చేయాలంటే ఇక్కడ అంటున్నాడు, మాటలాడుటకు ఎలా ఉండాలంటండి? నిదానించేవాడై ఉండాలి. నిదానిస్తున్నామా? మాట్లాడేటప్పుడు నిదానిస్తున్నామా? ఎంత టైం తీసుకుంటాం? మన నోట్లోంచి ఒక మాట బయటికి రావాలంటే ఎంత టైం తీసుకొని మాట్లాడాలి? హౌ మచ్ టైం? ఎందుకో తెలుసా? మాటలే ఈరోజు అనేకమైనటువంటి ఈరోజు వివాహ బంధములో ఎక్కువ సమస్యలు రావడానికి కారణం ఏంటో తెలుసండి? మాటలే. మాటలు విస్తారంగా మాట్లాడడం, లేదనంటే ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడకపోవడం. కనుక ఏం మాటల దగ్గర మనందరం జాగ్రత్తగా ఉండాలి. వివాహ వ్యవస్థలో కూడా చూడండి, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సమస్యల మధ్యలో ఎక్కువ వాదాలు రావడానికి ఎక్కువ తిందాం. చాలామంది పాపం ఆరాధనకు వస్తూ ఉంటారు, కానీ చాలామంది పాపం ఏదో పనులు చేస్తూ ఉంటారు, కానీ ఒకరి పట్ల ఒకరికి అన్యూన్యతమైనటువంటి భావం వ్యవస్థల్లో ఎందుకు ఉండదనంటే, నిజంగా ఆలోచించేటట్లయితే ఆ విస్తారమైనటువంటి మాటల్లో ఏముండకమంది అన్నాడండి? దోషం ఉండకమంది. ఇంకొక విషయాన్ని కూడా మనకి ఇక్కడ చెప్పబడుతుంది. ఏంటనంటే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము సొలొమోను గారు రాశారు. ఇది కూడా ఎవరు రాశారంటే సొలొమోను గారే రాశారు. ప్రసంగి గ్రంథము మనం ఆలోచించినట్లయితే, ప్రసంగి గ్రంథము మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము ఇక్కడ కూడా మనం చూద్దాం. కలగబోవునది ఏదో మనుష్యులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. కలగబోయింది ఏదో తెలియకుండా బుద్ధిహీనుడు విస్తారంగా, అంటే ఎక్కువ విస్తారంగా మాట్లాడేవాడిని బైబిల్ ఏమని చెప్తుంది? బుద్ధిహీనుడు అని చెప్తుంది. కలగబోనది ఏదో తెలియకుండా, జరగబోనది ఏదో తెలియకుండా విస్తారంగా మాట్లాడడం, ఇది కూడా ఈ యొక్క నొప్పించే మాటల్లో మొట్టమొదటి విషయం. ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకునేటువంటి కన్వర్సేషన్లో చాలాసార్లు మనం మాట్లాడుకునేటప్పుడు చాలాసార్లు చూడండి, మనం ఎక్కువగా క్రైస్తవులు ఏం మాట్లాడుకోవాలి? వాక్యం మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలంటే ఎక్కువ క్రైస్తవ జనాంగం. ఇప్పుడు అన్యులు మాట్లాడుకుంటారు, మనం మాట్లాడుకున్నాం. మన మధ్య సంభాషణలో వాక్యం ఎక్కువ ఉండాలి. ఒకరు ఎవడన్నా తప్పు చేస్తున్నాడా, వాక్యం ద్వారా హెచ్చరించే పనిలో ఉండాలి వ్యక్తిగతంగా. లేదంటే ఎవరైనా తప్పిపోతారు, సహోదరులారా మీలో ఎవడైనా తప్పిపోయినట్లయితే అట్టివాడిని సాత్వికంతో మంచిదారికి తీసుకొని రావాలి. చాలా ఇదంతా కూడా ఒక గొప్ప పరిచర్య అండి ఇది. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడనంటే, చాలా సందర్భాల్లో మనం ఆలోచించేటువంటి మాట ఏంటంటే, ఇక్కడ చూడండి తిమోతికి రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక 5:13లో కూడా మాటల గురించి మనకి ప్రస్తావిస్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతున్నది. అక్కడ అంటున్నాడండి, ఇక్కడ కూడా చూడండి విస్తారంగా మాట్లాడడానికి ఎక్కువ కారణం 5:13 అండి. మరియు ఏమంటున్నాడండి అక్కడ, వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబూతులను పరుల జోలికి పోవారుటను నేర్చుకుందురు. తిమోతి ఎంత చక్కగా రాయించాడో చూడండి. మన గురించి మనం ఎంతసేపు మాట్లాడుకుంటామండి జీవితంలో? సమయం, మన మాటల వల్ల సమయం వృధా అవుతుందా, సద్వినియోగం పడుతుందా? సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం? జీవితంలో మాటల దగ్గర ఎంత సమయాన్ని వెయిట్ చేస్తున్నాం మన జీవితంలో? ఎందుకో తెలుసా? భూమి మీద మానవుడు భోజనం అన్నం తర్వాత ఎక్కువగా కలిగి ఉండేటువంటిది ఏంటండి? సంభాషణ. సంభాషణ ద్వారా మన జీవితాన్ని వృధా చేసుకోకూడదు. ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే, అక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే, మనము చూడండి చాలాసార్లు సందర్భాల్లో చూడండి, మనము అక్కడ చెప్తున్నాడండి, తిమోతి పత్రికలో చెప్పాడు, వారు ఇంటింటా తిరిగిలాడుచు. ఇంటింటా తిరిగిలాడేటువంటి వారు ఖచ్చితంగా ఏం చెప్పాలి? వాక్యాన్ని ప్రస్తావించాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, జీవితంలో ఎక్కడ నష్టపోతుంటారంటే సాక్ష్యాన్ని, ఇప్పుడు మన గురించి మనం చెప్పుకునేది 2 నిమిషాలే ఉంటుంది. ఎన్ని నిమిషాలండి?
2 నిమిషాలు 1 నిమిషంలో ఉంటుంది. తర్వాత అంతా కూడా ఆ ఇంటి చరిత్ర, ఈ ఇంటి చరిత్ర, ఆ ఇంటి చరిత్ర, మొత్తం ఊరు చరిత్ర, దేశాల చరిత్ర, వార్తలు మొత్తం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఉపయోగం ఉందా వీటి వల్ల? సంభాషణ వల్ల ఏమైనా ప్రయోజనం ఏమైనా ఉందా? నేను మాట్లాడటం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఎప్పుడు కూడా ఒకటి గమనించాలి, వినువారికి మేలు కలుగుటకు క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి. వినువారికి మేలు కలగాలి. మనం మాట్లాడితే ఎదుటిగా ఉన్నటువంటి వాడికి మేలు కలగాలి. మేలు కలగకుండా మనం మాట్లాడామో ఖచ్చితంగా అంటున్నాడు, మీ సమయం ఏం చేయొద్దు అంటున్నాడండి, దుర్వినియోగం చేయొద్దు. ఎందుకంటే సమయం కొంచెం కాలం ఉంది మనకి ఈ భూమి మీద, చాలా కొంచెం కాలం ఉంది. ఈ టైంలో ఇక్కడ అన్నాడు, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశాలు పలకాలి. ఈ నాలుగుతో ఇంకొకళ్ళ సంఘానికి తీసుకురావచ్చు. ఈ నాలుగుతో ఇంకో వ్యక్తికి ఏం చేయొచ్చండి, మనం ఇతరులను ప్రోత్సహించవచ్చు. ఇదే నాలుగుతో వ్యక్తిగతంగా ఖండించవచ్చు. ఇదే నాలుగుతో మనము ఇతరులు ఒకవేళ కోపంలో ఉంటే వారి కోపాన్ని చల్లార్చడానికి కూడా ఏముందంటండి ఆయుధం? మనకు మూలవాక్యంలోనే ఉంది, మృదువైన మాట కోపం ఏం చేస్తుందంటండి, చల్లార్చును అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. కనుక ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడ చూడండి ఏమంటే, ఆడరాని మాటలను వదరబోను పరుల జోలుకు పోవారని అంటుంటారు. పరుల జోలుకు మనం వెళ్ళడానికి నీవెవడు? ఒకవేళ వెళ్ళినా అది ప్రేమపూర్వకమైనటువంటిది అయి ఉండాలి జీవితంలో. ఇతరులను మనం ఏం చేయాలంటే, అందుకే అన్నాడు, కొంతమంది బలహీనలు ఉంటారు, కొంతమంది ఎవరు ఉంటారు. సంఘాల్లో 2 రకాల కేటగిరీ చెప్పాడు, బలవంతులు, బలహీనలు ఉంటాడు. బలవంతుడైతే బలహీనుడిని సంరక్షించాలి. ఏం చేయాలండి? అందరం కలిసి నిత్యత్వానికే పరుగు పెట్టాలి. మనందరం కూడా మనకు దేవుడు చక్కగా ఇచ్చాడు కనుక మనం ఏం చేస్తూ ఉండాలంటే, అందుకే బైబిల్ అన్నాడు, హృదయం నిండిన దాన్ని బట్టి ఎవరు మాట్లాడుతుంది. అసలు ఇవన్నిటికి మూల కారణం ఏంటి తెలుసు అంటే, హృదయం, హార్ట్. ఈ హార్ట్లో ఏం ఫిలప్ చేస్తున్నామో అదే బయటకు వస్తుంది అంటేనండి హార్ట్, హృదయం. చెవులు, అసలు హృదయంలోకి మాట వెళ్ళాలంటే ముందు చెవులు పనిచేస్తాయి. ఈ చెవుల్లోంచి ఒక మాట ఏం చేస్తుంది, హృదయంలోకి ఇలా ఆలోచించడం ప్రారంభిస్తుంది. ఇక్కడ మనం ఎక్కువ ఈరోజు చాలామందికి భయాలకు కూడా కారణం ఏంటి తెలుసండి, లేని మాటలు ఎక్కువగా వినడానికి ఇష్టపడ్డాం. అప్పుడు దాకా బాగానే ఉంటాడు. ఈ మధ్య ఎక్కువ కాలంలో వాకింగ్ అంటే ఎక్కువ టీవీల దగ్గర కూర్చుంటారు చాలామంది. ఆ వార్తలు అంటూ ఉంటారు, వాక్యం ఏమో చదవరు. ఈ టీవీలో అక్కడ వీళ్ళు చచ్చిపోతున్నారు, ఇక్కడ వీళ్ళు చచ్చిపోతున్నారు, మొత్తం మీద కరోనా వచ్చి ఎంతమంది పోయారంట అనేటప్పటికి ఇంక దేవుని మీద కూడా విశ్వాసం పోయి ఒక 14-15 మాస్కులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. భయం. యెహోవా పట్టణమును కాపాడిన వాళ్ళ తన కలువరి ప్రయాసము ఏమన్నాడండి, అర్థము. ఏవో మళ్ళీ కాపాడకూడదు అనుకున్నాడు అనుకోండి, 100 మాస్కులు తగిలించుకున్నా వేస్టే. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కానీ కొంతమంది ఎక్కువ భయపడిపోతూ ఉంటారు. ఎందుకు భయపడతారంటే దీనికి కూడా కారణం ఏంటి తెలుసండి, ప్రతి మాట వినడం వల్లే భయం కలుగుతుంది. ప్రతి మాట జీవితంలో చూడండి, చాలాసార్లు మనం దారిలో వెళ్ళిపోతూ ఉంటాం. చాలాసార్లు ఒక దారిలో వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోయేటప్పుడు మామూలుగా వెళ్ళిపోతే పర్లేదు, కానీ మధ్యలో ఎవరొకరు తగులుతారు, ఈ దారిలో ఏదో ఉందంటారు. ఆ రోజు నుంచి ఆ దారి అంతా వెళ్ళడం మానేస్తుంటాం. కారణం ఏంటంటే, వినుటకు మనం ఏంటంటే అనవసరమైనటువంటి మాటలు ఎక్కువగా వినడం వల్లే. అలా వినడం వల్ల మన హృదయంలో చర్య జరుగుతూ ఉంటుంది. ఆ చర్య జరిగి చివరికి మనల్ని భయభ్రీతులకు ఏం చేస్తుంటుందండి, గురి చేస్తుంటే. ఎక్కువ మనం వినవలసిన మాటలు ఎవరియో తెలుసా, దేవుని మాటలు మనం వినాలి. మనము ఈ జీవితంలో ఉన్నటువంటి కొద్ది సమయాన్ని, నేను అన్నాను మొట్టమొదట, ఈ చెవులు నోరు ఒకటే ఉంటుంది, చెవులు ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. వినుటకు వేగిరపడేటువంటి వాడును, మాట్లాడి నిదానించేటువంటి వాడు ఉండాలి. కనుక మనం ఎప్పుడు కూడా విస్తారమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఇది మొట్టమొదటి లక్షణం. రెండోది ఏంటనంటే, మూర్ఖపు మాటలు. ఎదుటివాడిని నొప్పించడంలో రెండో శైలి ఏంటంటే మూర్ఖపు మాటలు. దీన్నే ఇంగ్లీష్లో రూడ్ వర్డ్స్. ఒకసారి దావీదు మనుషులు ఎక్కడికి వచ్చారంటే, మీరు కనుక ఆలోచించినట్లయితే నాబాల్ దగ్గరికి వచ్చారండి. దావీదు మనుషులు ఎక్కడికి వచ్చారు, నాబాల్ దగ్గరికి వచ్చారు.
ఏం జరిగిందో ఒకసారి చూద్దాం సంభాషణ. చూడండి ఒకసారి సమూయేలు గ్రంథము 1వ సమూయేలు 25వ అధ్యాయము 1వ సమూయేలు 25వ అధ్యాయము 1వ సమూయేలు 25వ అధ్యాయము చూడండి. ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాడు. 1వ సమూయేలు 25వ అధ్యాయము చూడండి. అక్కడ అంటున్నాడండి, ఇక్కడ 6వ వచనం నుంచి మనం చూద్దాం. 1వ సమూయేలు 25వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను నేను. ఆ భాగ్యవంతునితో ఎంత చక్కగా ప్రేమగా వెళ్ళారండి. ఎవరి దగ్గరికి? నాబాలు దగ్గరికి. నాబాలు ఏం చేశాడు చూడండి. ఆ భాగ్యవంతో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమునుగా కానీ పలికి ఈ వర్తమానం తెలియజెప్పలను. నీ వద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలిలోనున్నంత కాలము వారు ఏదియూ పోగొట్టుకోలేదు. నీ పనివారిని నీవు అడిగేళ్ళ వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివానికి ఏం చూపమన్నాడండి? వెళ్ళి పనివానికి దయచూపుము. తర్వాత అంటున్నాడండి, శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారులైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలని నాబాలు తెలియజేసి కూర్చుండగా నాబాలు ఏమని మాట్లాడాడు చూడండి. దావీదు ఎవడన్నాడండి? దావీదు ఎవడో చూసారండి? ఎంత పొలైట్గా మాట్లాడారండి. వాళ్ళు వచ్చి చాలా రిక్వెస్ట్గా, అయ్యా మా వల్ల నీకు ఏ హాని జరగలేదు కదా, క్షేమే కదా కలిగింది, దయతో ఇవి మాకు ఆహారాలు పంపించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నాబాలు ఏమన్నాడు తెలుసండి? దావీదు ఎవడని అడిగాడండి. ఇంకో మాట కూడా అన్నాడు చూడండి. ఏమంటున్నాడు? యెష్యా కుమారుడు ఎవడో. ఎవరన్నాడండి? చాలాసార్లు ఎవడన్నా మనం ఎక్కువగా మాట్లాడేటువంటి మాట ఏంటంటే ఆడేవాడు చెప్పడానికి. ఇదే మూర్ఖపు మాట అంటే జీవితంలో. ఎవరైనా మనకు మంచి మాట చెప్తుంటే ఎవడు చెప్పడానికి? నాబాలు క్యారెక్టర్ అదే. మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నాడు నాబాలు. నాబాలు ఏమైనా మాట్లాడుతున్నాడు చెల్లిండి. ఎవరన్నా మనకు మంచి మాట తెలియజేశారని అనుకోండి, వాళ్ళ దగ్గర వాళ్ళ ఊకట్టి తక్కెళ్ళిపోయిన తర్వాత చెప్పడానికి ఆడేవాడండి. ఇదే నాబాలు క్యారెక్టర్. చివరక నాబాలు తన నాశనాన్ని తనే పొందించుకున్నాడు. దావీదు చాలా దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాడు. అంటే దావీదు మెతక కదా, నాబాలు ఏదైనా చేస్తే జరుగుతుంది కానీ అనుకున్నాడు. దావీదు చాలా ప్రేమ గలవాడండి. ఎంత ప్రేమ గలవాడనంటే జీవితంలో సౌలు హాని చేస్తున్నా సరే దావీదు ఎప్పుడు కూడా చేస్తున్నా చెప్పాడు. అంటే అతను మౌనంగా వెళ్ళిపోయాడు. సౌలు ఎన్ని చేసినా దావీదు మౌనంగా ఉన్నాడు. కానీ సౌలు పతనాన్ని దేవుడు శాసించాడు. ఒక విషయం ఏంటో తెలుసా అండి? జీవితంలో మౌనంగా ఉన్నవాడు చాలా ప్రమాదం. పగ తీర్చుకోలేనివాడు చాలా ప్రమాదం. పగ తీర్చుకున్నవాడి కంటే మౌనంగా. ఎందుకో తెలుసా? ఎప్పటికప్పుడు చాలామంది ఏదైనా అన్నారనుకోండి వెంటనే నేస్తారు, లేదంటే ఏదైనా చేశారని వెంటనే చేసేస్తారు. వీళ్ళతో పెద్ద నష్టపోయేది ఏమీ లేదు. ఎందుకు నష్టపోయేది ఎందుకు లేదు అని అంటే అప్పటికప్పుడు పగ తీర్చేసుకుంటే ఏమి నష్టం లేదు. కానీ మధ్యలో మౌనంగా ఉండి క్షమించినప్పుడల్లా దేవుణ్ణి మధ్యలోకి తీసుకొచ్చేస్తున్నాడు. జీవితంలో ఎక్కువ భయపడాల్సింది ఎవరికో తెలుసా మనకి? మౌనంగా తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ దేవుని కొరకు బ్రతికేటువంటి వ్యక్తి ఉంటా చూసి అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో ఏదో రోజు నష్టపోతావు. ఎందుకంటే ప్రతిసారి మధ్యలో క్షమించిన ప్రతిసారి కూడా దేవుని మధ్యలోకి తీసుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయాలి మనం? మధ్యలో గాడ్తో ఢీకోరాలి. దేవుడితో ఒకవేళ పోరాడి నగ్గగలవాడు ఎవడన్నా ఉన్నాడా? కనుక ఇక్కడ దావీదు నిజంగా దావీదుకి చాలా కోపం వచ్చేసిందండి. ఎందుకంటే ఇవి ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేసి చక్కగా అడిగితే దావీదు ఎవడన్నాడండి? ఎవరు? నాబాలు. చివరికి దావీదుకి చాలా ఆక్రోశం వచ్చేస్తే చూడండి, ఎంతో కఠిన ఆయుధాలతో మొత్తం నాబాలుని చంపేస్తున్న కోపం వచ్చేసింది. అంటే ఇక్కడ మనం చెప్పాం కదా, మృదువైన మాట కోపం చల్లారుస్తుంది. రెండో మాట ఏంటి? నొప్పించు మాటలు మాట్లాడు దావీదుకి. దావీదు కోపం వచ్చి వెళ్ళిపోతుంటే మధ్యలో వచ్చి ఎవరు ఆపారండి? అబీగయలు చాపింది. అయ్యా నాబాలు పేరు నాకు చూడండి అక్కడ ఏమని ఉందంటే, మనం ఆలోచించినట్లయితే అక్కడ
ఒక చక్కని మాట మనకి బైబిల్ గ్రంథంలో ఉంటుంటారు. అక్కడ మోటుతనము అనేటువంటి మాట ఉంటుంటుంది. ఏ తనం అండి అది? మోటుతనం. కనుక నాబాలు మోటుగా మాట్లాడేటువంటి వాడు. ఇది మూర్ఖపు మాట. మూడో విషయానికి వచ్చినట్లయితే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. ఇది కూడా సామెతల గ్రంథంలోనే ఉంది. చూడండి, 12వ అధ్యాయము ఎన్నో వచనం అండి? 18వ వచనం. సామెతలు 12వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఒకసారి మనం చూద్దామండి. దేవుడు మనకి విలువైన అంశాలను ఇందులో రాయించాడు. సామెతలు 12వ అధ్యాయము 18వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఏమంటున్నాడండి? ఆరోగ్యదాయకం. ఏ మాటలు అంటండి? కత్తిపోటు. కత్తితో ఒక వ్యక్తిని పొడి చేస్తే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? అలాగ కత్తిలేమీ వాడకుండా కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడడం. ఇది కత్తి ఎలాగైతే గుచ్చుకుంటూ బాధ కలుగుతుందో అలాగనే ఈ మాట అవతల వాడికి ఎంతో కత్తితో గుచ్చుకున్నంత బాధ వేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, కీర్తన 59:7 చెప్పాడు. చూడండి ఏమన్నాడు? 59:7. కీర్తన 59:7 ఈ విధంగా ఉందండి. కీర్తన గ్రంథము 59వ అధ్యాయము అక్కడ చెప్తున్నాడండి 7వ వచనము. చూడండి, వినువారెవరూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు ఏం చేస్తారండి? వెళ్ళగక్కుదురు. వారి పెదవుల్లో ఏమున్నాయంటండి? కత్తులు ఉన్నాయంటండి. పెదవుల్లో ఏముండకూడదు? పెదవుల్లో ఏముండాలి? పెదవుల్ని కత్తులుగా వాడడం ఎంత ప్రమాదం అండి ఇది సమాజానికి. రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి కారణాలు ఏంటి తెలుసండి? నాలుకే. 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. 3వ ప్రపంచ యుద్ధం ఇంకా. ఈ 2 ప్రపంచ యుద్ధాల కారణం ఏంటంటే కత్తిపోతు లాంటి మాటలు దేశాల మీద వేసుకోవడం వల్ల అది రంజుకొని చివరికి ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఈ భూమి మీద మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే కత్తి అంటే అక్కడ చెప్తున్నాడు వినువారెవరూ లేరు అనుకోని. చాలాసార్లు ఎవడో వింటలేదు కదా మనం మాట్లాడేది, ఒకవేళ మనం ఎవడ గురించి చెప్పుకుంటున్న వాళ్ళు లేడు కదా ఇక్కడ అనేటువంటి మాటలు కాదు. నువ్వు దేవుని భయం కలిగి మాట్లాడాలి. చాలా దేవుని భయం ఉండాలి మనం మాట్లాడడానికి. ఎందుకనంటే నువ్వు దేవుని భయంతో ప్రతి మాట కూడా నోట్లోంచి చాలా జాగ్రత్తగా బయటికి వస్తే అది క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనాన్ని వాళ్ళు కలగంటే ఇక్కడ అంటున్నాడండి కత్తిపోటు మాటలో అక్కడ చెప్తున్నాడండి ఏమంటున్నాడంటే అక్కడ చెప్తున్నాడు వారి పెదవుల్లో ఏమున్నాయంటండి? కత్తులు ఉండవు. దయచేసి పెదవుల్లో కత్తులు అనేటువంటివి ఏమి చేస్తూ ఉంటాయంటే పెదాల నుంచి వచ్చే ప్రతి మాట అవతరుడి కత్తితో కూర్చున్నట్టు ఉంటుంటుంది. అలా మాట్లాడకూడదు. క్రైస్తవుడు మృదువైన మాట కోపం చల్లార్చాలి. కనుక ఈ విషయాలన్నీ కూడా బైబిల్లోనే రాయించాడు. బైబిల్లోనే ఏం రాయించాడండి? రాయించాడు. ఇవన్నీ కూడా రాయించాడు సొలొమోను. తర్వాత మనం ఆలోచించినట్లయితే ఇంకొక మాట చెప్తున్నాడు 4వ వచనంలో. 3 చెప్పుకున్నాం మనం. మొట్టమొదటిది ఏంటంటే విస్తారమైన మాటలు మనం మాట్లాడకూడదు క్రైస్తవుడిగా. రెండోది మూర్ఖపు మాటలు మనం మాట్లాడకూడదు. 3 కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడకూడదు. ఇక 4వది ఏంటంటే విమర్శించేటువంటి మాటలు. ఇది కూడా ఎక్కువగా ఉన్నటువంటిది విమర్శ చేయొచ్చా చేయకూడదు కొంతమంది అడుగుతూ ఉంటారు. విమర్శలో 2 రకాలు ఉన్నాయి, సద్విమర్శ, దుర్విమర్శ. సద్విమర్శ, రెండోది ఏంటండి? దుర్విమర్శ. అంటే విషయం ఏంటంటే అక్కడ చెప్పబడినటువంటి మాట, ఈ మధ్య కాలంలో ఒక సందేశాన్ని నేను రాసినప్పుడు బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఎదుటివాడిని ఖండించాలా ఖండించకూడదా? మనం అసలు ఖండించాలా అక్కర్లొద్దా? సిచ్యువేషన్ బట్టి ఖండించాలి. అయితే ఖండించేవాడికి ఒక లక్షణం ఉండాలి. అదేంటో తెలుసా అండి? 1, ఈ ప్రశ్నలు మీరు మీ మనసును అడగండి, లేదంటే నా మనసుని నేను అడగాలి, మనందరం అడుకోవాలి. ఖండిస్తున్న నువ్వు ద్వేషంతో ఖండిస్తున్నావా, అసూయతో ఖండిస్తున్నావా, లేదంటే నువ్వే నీతిమంతుడు అని ఖండిస్తున్నావా, ప్రేమతో ఖండిస్తున్నావా? ఇది చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఖండించమనుంది కదా అని చెప్పి ఇంక ఇష్టం వచ్చినట్టుగా ఖండన చేసేసి ఇంకా నేనే నీతిమంతుడిని ఎదుటోడిని ఖండించడం కాదు. ఖండిస్తున్నా నువ్వు అవతరోడి మీద ప్రేమ ఉందా? ప్రేమతో ఖండించాలి. ఒకవేళ ఖండించిన తర్వాత మారుమనసు పొందితే క్షమించే లావలాట ఉండాలి. అందుకే ఏమన్నాడో తెలుసండి,
ఒక రకంగా చెప్పిన, అందుకే అన్నాడు ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి వచ్చు ప్రేమే. దేవుడు తన ప్రజల పట్ల ఎప్పుడూ అలాంటి భావాన్నే కలిగి ఉన్నాడు. దేవుడు కూడా ఇశ్రాయేల్ని ఖండించాడు. వారు మారు మనసు పొందితే మరలా వారిని ఏం చేసుకున్నాడు? ఆయన చేర్చుకున్న దేవుడు ఆయన. చాలా సందర్భాల్లో పౌలు గారు కూడా ఇతరులను ఏం చేశాడు? ఖండించాడు. కానీ ఆ ఖండింపు ఎందుకు చేశాడో తెలుసండి. పౌలు ఎప్పుడు కూడా తానే నీతిమంతుడు అనుకొని ఇతరులను ఖండించలేదు. వారు మారాలని ఖండించాడు. వారు మారితే మనమందరం కలిసి, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లల్ని ఎందుకు ఖండిస్తారు పెద్దలు? ఇంట్లో చిన్నపిల్లల్ని ఎందుకు ఖండిస్తామండి? చిన్నపిల్లల్ని ఖండించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? వెనకాల ప్రేమ ఉందా, వాళ్ళ మీద ద్వేషం ఉందా? ఇదే ప్రేమ తోటి వారి మీద కూడా ఉండాలి. ఎదుటివాడిని ఖండించేటప్పుడు వాడి మీద ప్రేమ కూడా ఉండాలి. ప్రేమతో ఖండించాలి. నువ్వు అరువు కేకలేస్తావో ఏం చేస్తావో ఇది కాదు, ప్రేమ ఉండాలి వెనకాల. నువ్వు కోప్పడు. అందుకే అన్నాడు, ఏమన్నాడంటే కోపం కూడా పడవచ్చు అన్నాడు. ఏమన్నాడనంటే ఒక మాటలో చెప్పాడు, ఏమన్నాడనంటే కోపపడు కానీ ఏం చేయుతున్నాడండి అంటే, కోపపడు కానీ పాపం చేయకడనే వచనం రాయించాడంటే ఎక్కువ పాపం ఎందులో జరుగుతూ ఉంటుంది? కోపంలో పాపం చేసేస్తాం మనం. కోపంలో ఏదేదో మాట్లాడేస్తాం. కోపంలో ఏదో మనం మాట్లాడేస్తాం. తర్వాత అందుకే బైబిల్లో లోకంలో సామెత ఉంది, కాలు జారినా పర్లేదు అంటే, కాలు జారితే మళ్ళీ 2-3 నెలలు హాస్పిటల్లో కట్టేయించుకొని రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నడిచేయగలడు. కానీ నోరు జారితే, అది లోకంలో సామెత ఉంటుంది, కాలు జారితే ఎలాగలాగా మామూలు సర్జరీ చేసి మళ్ళీ ఏం చేస్తారు. కానీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటుంది. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడనంటే అక్కడ ఒక విషయం మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. మీరు ఏం చేద్దన్నాడండి? 7వ అధ్యాయము 1వ వచనం, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి ఏం చేయబడదండి? తీర్పు తీర్చకూడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి ఏం చేయబడుతుంది? తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును. దేవుడు కొలమానం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నేను మొన్న శుక్రవారం కూడా మనం చెప్పుకున్నాం. ఎలా అంటే, నువ్వు ఎదుటోని క్షమింతేనే నేను క్షమింతాను అన్నాడు ఆయన. ఒకవేళ నువ్వు క్షమించలేకపోయావు అనుకో, నేను క్షమించను అన్నాడండి. కొలిచే కొలత దేని బట్టి ఉంటుంది? దేవుడు కొలిచే కొలత. కనుక సమస్తం, ఇప్పుడు సమస్యలు అనేటువంటివి మీరు కనుక ఆలోచించండి. బైబిల్లో పత్రికలన్నీ పౌలు గారు ఎందుకు రాశారు? జాగ్రత్త. పత్రికలన్నీ ఎందుకు రాశారు తన జీవితంలో? అవన్నీ రాయడానికి ఏంటంటే, ఆయన ప్రేమపూర్వకంగా ఏమన్నాడంటే, చాలాసార్లు ఆయన కూడా మొత్తుకున్నాడు. ఏమంటాడంటే, మీకు దుఃఖము కలగవలన కాదు కానీ నా మీద, అంటే మీ మీద నాకున్న ప్రేమను బట్టి ఈ పత్రికలు రాశానని చెప్పాడండి. కనుక ఇతరులను మనము ఏదైనా తప్పు చేసినప్పుడు ఖండించాలంటే దానికి తగినటువంటి మనస్సాక్షిని అడగవలసిన ప్రశ్న ఎంతో ఉంది. కాబట్టి ఇక మనం చూడండి, చాలాసార్లు ఈ విమర్శించే మాటల్లో ఎవరన్నా మంచి పని చేశారనుకోండి, ఏం చేయాలి? మంచి పని చేస్తే ఏం చేయాలండి? చాలాసార్లు ఎవరన్నా మంచి పని చేశారనుకోండి, సపోజ్ ఎవరన్నా పాడాడు అనుకోండి, ఆడు పాడేసిన వెంటనే పాడవులే, ఎవరన్నా వాకింగ్ చెప్పవులే, ప్రార్థన చేసావులే, చచ్చాన శుభ్రపరిచావులే. ఈ మాటలే విమర్శించే మాటలు. ఒక మంచి పనిని ప్రోత్సహించేటువంటి గుణం మనలో ఉందా? లేదంటే అసూయ వెళ్ళగక్కుతుందా? మంచి పనిని చూసిన వెంటనే, లేదంటే ఎవరికన్నా నీకంటే ముందే ఉద్యోగం వచ్చింది, ప్రేమపూర్వకంగా వెళ్ళి అభినందించగలవా? రాసేళ్ళండి ఎక్కడో కాపీ కొడేసి ఉంటాడండి, లేదంటే ఎవడో ఏదో అందించి ఉంటాడండి, ఇంటర్వ్యూ చేసేవాడు వీళ్ళు ఓడండి అందుకే ఇచ్చేసాడండి. ఇవన్నీ అవసరం. ఇవే మనకంటే ముందు ఎదుటివాడు ఒకవేళ
వృద్ధిలోకి వస్తుంటే నిజంగా చేయి పట్టుకొని బలా నమ్మకం అని మంచి గుడ్ గ్రేట్ జాబ్ అని ప్రోత్సహించేటువంటి, ఇతరులను ప్రోత్సహించేటువంటి మాటలు మాట్లాడుతున్నావా, విమర్శించే మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావా? లేదంటే ఇలాంటి మాటలు చూడండి. ఏదైనా సరే, వాళ్ళు ఎవరన్నా మీ జీవితంలో ఏదన్నా మంచి ఇల్లు కట్టుకున్నారండి, మంచి ఇల్లు కట్టుకున్నారు, మనకంటే మంచి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమపూర్వకంగా ప్రోత్సహించగలుగుతున్నావా? సహోదరుడా, నీకు మంచి ఇల్లు దేవుడు ఇచ్చాడు, కట్టాళ్ళండి ఇల్లు. ఆడి దగ్గర ఏమో షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ బ్రదర్, మంచి ఇల్లు కట్టాడు దేవుడు నీకు, వెనకాలకి వెళ్ళిపోయినట్టు కట్టాళ్ళండి ఇల్లు. ఎవడ కట్టలేడండి ఇలాంటి ఇల్లు? నో. ఇవే ఈ మాటలు చాలా ప్రమాదం క్రైస్తవుడికి. హృదయపూర్వకముగా మనం ఏం చేయాలంటండి, చూడండి ఇంకో మాట, ఈ మాటలకి ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, ఒక మాట ప్రత్యేకంగా దీని గురించి మనం చూడవచ్చు. కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడవచ్చు. కీర్తన 64:4 అండి. 64:4 యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలముల్లో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీయూ లేక అకస్మాత్తుగా వారిని ఏం చేస్తారు? చూడండి ఏం చెప్తున్నాడు. ఇది విమర్శించేటువంటి, యథార్థవంతును కొట్టడానికంట డైరెక్ట్గా మాట్లాడలేడట. చాటైన స్థలముల్లో, ఎవరికి కనిపించే స్థలంలో చేదైన మాటల్ని బాణాలుగా సంధించడం అంటండి. ఈ బాణాలు వెళ్ళి తెలిసిన తర్వాత ఆడు గుచ్చుకొని ఎంత విలవిలాడతాడండి. చాటైన స్థలముల్లో చేదు మాటలను బాణాలుగా సదించే వ్యక్తిగా ఉన్నావా క్రైస్తవుడిగా? అది చాలా ప్రమాదకరం. ఒక ఆయన మాట అన్నాడండి, డోంట్ టెల్ మై మిస్టేక్స్ టు అదర్స్ బికాజ్ ఆఫ్ దట్ వాస్ కరెక్టెడ్ బై మీ, నాట్ బై అదర్స్. సహోదరుడు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఎవడన్నా తప్పు చేస్తే మొత్తం ఊరంతా జాటేస్తుంటారు ఆ తప్పుని. నో, క్రైస్తవుడు పని అది కాదు. ఆ తప్పు ఎవరైతే చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా నువ్వు ఆ వ్యక్తిని నువ్వు సంపాదించాలి. అంతేగాని ఇంకా తెలిసింది కదా, ఇంకా ఆడి వచ్చేసాడు ఇచ్చేసాడు, ఇది కదా, వీటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. మనం చేయవలసిన పని ఏంటంటే, అబ్దుల్ కలాం గారు అన్నారండి మాట, బహుశా అబ్దుల్ కలాం గారు ఇండియాకి ఏంటండి ప్రెసిడెంట్. ఆయన మంచి మాట చెప్పాడు, నా తప్పులు ఎదుటోడి దగ్గర చెప్పకో, ఎందుకంటే సరి చేసుకోవాల్సింది ఆడు కాదు, ఎవరో నేను. సో నాకు తెలియజేయి పర్సనల్గా, నా తెలియజేస్తా, అయ్యా ఇది మనకి కరెక్ట్ కాదు, ఇది మనకి న్యాయము కాదు, మనమందరం దేవుని బిడ్డలం, ఇది మనకు న్యాయం కాదు, ఇది యథార్థత కాదు, జాగ్రత్త సుమా అని ఏ వ్యక్తి అయితే తప్పు చేశాడో ఆ వ్యక్తి దగ్గరే మనం చెప్పడం వల్ల ఆ వ్యక్తిని మనం ఏం చేసుకోగలం? సంపాదించుకోగలం. ఇంత విషయాలు రాయించాడండి మాటల గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు. ఇంకొక విషయం మనం చూద్దాం చివరిగా. మాటల్లో చివరిది ఏంటంటే అక్కడ చెప్తున్నాడండి, 1 సమూయేలు 2:3 అండి. 1 సమూయేలు 2వ అధ్యాయము 3వ వచనం అండి. 1 సమూయేలు 2వ అధ్యాయము 3వ వచనము. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను ఏం చేస్తాడండి? పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా, 5వ చివరిది ఏంటో తెలుసు అంటే గర్వపు మాటలు. ఎన్ని చెప్పుకున్నాం మనం ఈరోజు? హన్నాకి ఎవరు లేరండి? పిల్లలు లేరు. అసలు అన్న ఈ మాటలు ఎందుకు రాసిందంటే, హన్నాకు పిల్లలు లేరు, ఎవరికి పిల్లలు ఉన్నారు? పినిన్నాక పిల్లలు ఉన్నారు. హన్నాని రోజు కించపరుస్తున్నది. అంటే పిల్లలు ఉన్నటువంటి వారు పిల్లలు లేని వారిని ఏం చేస్తుంటారు చాలామంది ఈ రోజుల్లో, పిల్లలు లేనటువంటి వారిని వాళ్ళ ముందు మాట్లాడరు కానీ పక్కకి వెళ్ళిపోయి గొడ్రాలని, ఇలాంటి మాటలు చాలా ప్రమాదకరం సుమా. నీకేం తెలుసు భవిష్యత్తులో వారి గర్భం ద్వారా ఎవరిని తీసుకురావాలనుకున్నాడు? బైబిల్లో గొడ్రాలు చాలామంది ఉన్నారు, 7 ఎంతమంది ఉన్నారు. వాళ్ళ గర్భాల్లోంచి గొప్ప వ్యక్తిని తీసుకొచ్చాడు. అబ్రహాముకి పిల్లలు లేటు, గొప్ప ఇస్సాకుని తీసుకొచ్చాడు. హన్నాకి పిల్లలు లేటు, గొప్ప సమూయేలుని తీసుకొచ్చాడు. ఇప్పుడప్పుడే మాట్లాడేకండి గర్వపు మాటలు.
ఎదుటోడికి ఏదో లేదని. మనకుండి ఎదుటోడికి లేదనుకో, ఏం చేయగలడండి ఇతను, ఏం లేదండి, ఏమి తెలియదండి, ఒట్టి తింగరోడండి. ఇలాంటి మాటలు కాదు, భవిష్యత్తు నిర్ణయిస్తుంది. హన్నాని ఎంతో మానసికంగా కృంగదీశారండి. ఇప్పుడు దేవుడు బిడ్డనిచ్చిన తర్వాత ఏమంటారో తెలుసండి, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, గర్వపు మాటలు మీ నోట రానీకుడే. యెహోవా నాకు ఎవరిని అనుగ్రహించాడు? సమూయేలును అనుగ్రహించాడు. అందుకే రాసిందండి హన్నా జయగీతం. డోంట్ టెల్. ఈరోజు చాలాసార్లు మనం చూడండి, మన మాటలు ఇతరుల్ని ఎవరన్నా ఒకవేళ, నేను ఎందుకంటే పిల్లలు లేని వారిని కానీ, లేదంటే ఏదో లేదని కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనల్ని ఆదరించాలండి. వాళ్ళని ఆదరణ మాటలు. ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారండి, వాడు ఆదరించడానికి వెళ్ళడానికి బదులుగా అక్కడికి వెళ్ళి, నా మాట నుండి కాలు ఎరక్కపోతుందిరా, అది ఆదరించదా అన్న అతన్ని? వీడికి ఎప్పుడో చెప్పానండి. నో, నువ్వు అక్కడ కావాల్సింది అతనికి ఆదరణ. అక్కడ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో ఎనలైసిస్ కాదు. కొంతమంది టీవీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే, అక్కడ ఈ మధ్య అందరూ కాదులేండి, కొంతమంది చనిపోయిన వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఎలా ఫీల్ అవుతున్నారని అడుగుతున్నారండి. వాళ్ళ దగ్గర మైక్ ఎట్టడమే తప్పు. వాళ్ళకి దుఃఖంలో ఉంటారు. వాళ్ళు ఆదరించే మాట అది. ఇక ఎవరు తప్పు అనుకుంటున్నారు? వాళ్ళు అప్పటికే ఏడుస్తున్నారు. వాళ్ళకి అప్పటికే ఎంతో దుఃఖం ఉంటుంది. వెళ్ళి వాడిని ఏం చేయాలి? ఓదార్చాలి. ఎవరైనా చనిపోయాడు అనుకోండి, ఎండండి మాట, అందుకే పోయాడండి. నో, చనిపోయిన కుటుంబాన్ని ఓదార్చు. ఈ మాటలన్నీ వద్దు ఇక. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ మాట ఉంది. యోబు ఫేస్ చేశాడండి ఇలాగా. యోబు వచ్చేసాడు ఈ మానసికమైన బాధని ఫేస్ చేశాడా లేదండి? యోబు స్నేహితులు యోబు కష్టాలు వచ్చినప్పుడు యోబు దగ్గరికి వచ్చారండి. వచ్చి ఎందుకు శ్రమలు వస్తాయి ఎనలైసిస్ చేస్తున్నారండి. నువ్వెందుకు శ్రమలు వచ్చాయి తెలుసా? బీదలను మోసగించో. నువ్వెందుకు శ్రమలు వచ్చాయి తెలుసా? ఇలాంటి పాప పనులు చేసో. ఇలాగే యోబును మానసికంగా కృంగదీసిన తర్వాత యోబు పలికిన మాటలు చూడండి. యోబు 16:2 చూడండి ఏమంటున్నాడు. యోబు గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనంలో చూడండి ఏమంటున్నాడు యోబు. 16వ అధ్యాయము. అందుకు యోబు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. ఇతరుల కష్టాలు ఉన్నప్పుడు ఆదరణ మాటలు మాట్లాడాలి. ఎందుకని అక్కడ కూడా వెళ్ళి ఇంకా కొంతమందికి టాపిక్ దొరకడం పాపమండి. ఆ టాపిక్ అటు తిప్పు ఇటు తిప్పు అటు తిప్పు మొత్తం ఆడిని కృంగదీసి 10 రోజుల దాకా బతికేవాడిని 2 రోజుల్లోనే ఆడిని పెట్టిలోకి వెళ్ళిపోయేలా చేసేటువంటి మాటలు. క్రైస్తవుడా తగదో. ఒక దైవ సేవకుడిగా చెప్తున్నాను, ఈ భూమి మీద మన జీవితం చాలా చిన్నది. ఏ దినమున ఏమి జరుగునో మనకు తెలియదు. చాలా ఎందుకంటే మీ జీవం ఏపాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోద్ది. చూడండి, మాయమైపోతలేదా? ఈరోజు టీవీలో చూస్తున్నారు, మాయమైపోవట్లేదా? ఇంతలో కనబడి. నిన్న చూస్తే ఒక సంఘటన జరిగింది, మొన్న చూస్తే ఒక సంఘటన జరిగింది. ఈరోజు మనం బ్రతుకున్నామంటే కారణం ఏమై ఉంటుంది? కారణం? ఈరోజు వరకు బ్రతుకున్నామంటే కారణం ఏమై ఉంటుంది? ఆలోచించండి, ఏమై ఉంటుందో కారణం. మీరు ఏమై ఉంటుందో అవన్నీ రాసేవండి. ఆ రాసిన లిస్ట్ అంతా కూడా బయట ఉన్నటువంటి వారికి అబ్జెక్ట్ చేయండి. అన్ని ధనం ఉందా? ధనం ఉన్న వాళ్ళు చాలామంది చనిపోతున్నారు. మంచి ఇల్లు ఉందా? అయినా చనిపోతున్నారు. మంచి హోదాలు ఉన్నాయా? అయినా చనిపోతున్నారు. కానీ ఈరోజు వరకు నువ్వు బ్రతుకున్నావంటే అది కేవలం మర్చిపోకో, దేవుడు దిక్కు చూస్తే దిక్కులేని నాలాంటోడి మీద కృప చూపితే ఇలాగ ఉన్నాను. ఇంకేంటి ఈ మాటలో? భూమి మీద దేవుడు దిక్కు వల్ల బతుకుతున్నామండి మనం. ఎవరు దిక్కు మనకి? ఆయన ఒక్కసారి చెయ్యి వదిలేశాడంటే నీ జ్ఞానము, నీ ఆస్తి, నీ సంపద, మన టాలెంటు ఎందుకు పనికిరాదు. ఆయన వదిలేశాడంటే. అందుకే బైబిల్లో అన్నాడు, దేవుడు ఆకాశం ముందున్నాడు, మనం ఎక్కడున్నాం? భూమి ఎందున్నాం. నీ మాటలు కొద్దిగా ఉండవలను. ఎలా ఉండాలండి? కొద్దిగా అంటే ఎలా అంటే, ఓ చీమ ఉందండి. చీమను చూసి మీకు ఏమనిపిస్తుంది?
చీమను చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? చిన్నది అది. ఇలా కాలేసి ఇలాగంటే ఏమైపోద్ది? ఒకవేళ చీమ తన మనసులో నాకు ఏంటి, ఒకవేళ చీమ విర్రవీగుతుంది అనుకోండి, చీమ నీ ముందు సవాల్ చేస్తుంది అనుకోండి, దేవుడు నీ ముందు సవాల్ చేస్తుంది అనుకోండి, నువ్వేం చేయగలవు, ఇలాగ సవాల్ చేస్తుంది అనుకోండి, ఎంత గోరుతోటి ఇలాగంటే అది ఏమైపోద్ది? మనం అలాంటి వాళ్ళమే, చీమల కంటే చిన్నవాళ్ళు మనం ఆయన దృష్టిలో. ఆయన గొప్పవాడు, ఆయన సర్వోన్నతుడు. ఈ భూమి మీద ఎంత బలాఢ్యుడైననో రాజులే తప్పించుకోలేకపోయారు. ఈ భూమి మీద రాజులు తప్పించుకోలేకపోయారు. రాజులకి ఎంత జ్ఞానం ఉంటుందండి? కనుక నాబాలే తప్పించుకోలేకపోయాడు. కాబట్టి వెంటనే చూడండి, చాలా చాలా సంఘటనలు బైబిల్లో ఉన్నాయి, పాత నిబంధనలో కానీ అటు కొత్త నిబంధనలో కానీ. చాలా చాలా సందర్భాల్లో దావీదు ఎంత గొప్పవాడైనా తన దీనుడిగానే ఉన్నాడు, చాలా దీనుడిగా ఉన్నాడండి. దావీదు దేవునికి ఎంత చేసినా ఎప్పుడూ కూడా చేసిన దాన్ని బట్టి అతిశయించిన వాడు దావీదండి. కొన్ని ఈ రోజుతో పోల్చుకుంటూ కొన్ని కోట్లు అయ్యి, అవునండి, అవి అంతా ఇచ్చేసి దేవునికి మందిరానికి ఏమన్నాడు తెలుసండి? అయ్యా, మేమును మా జనులను ఏపాటి వారయ్యా నీకు ఇవ్వడానికి, ఏపాటి వారు. పౌలు కూడా ఏమన్నాడో తెలుసండి? పౌలు ఒక మాట అన్నాడండి, ప్రయాసపడ్డాను కానీ ప్రయాసపడింది ఎవరు కదన్నాడు? నేను కాదు. నన్ను పిలుచుండకపోతే నేను ఈ పని ఈరోజు. దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఏమన్నాడో తెలుసండి? నిన్న సుధీర్ సార్ ఒక మాట కాలేజీలతోటి జ్ఞాపకం చేశారమ్మా, సేవ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమైపోయాడు? చనిపోయాడు. దుష్టులు సైతము ప్రేమించబద్దులమై ఉన్నాం మనం ఈ భూమి మీద. ఎందుకో తెలుసా? పాపులమై ఉండగానే. ఎప్పుడు చనిపోయింది? పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు తెలుసా? ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పాపులు, నాకు పర్సనల్గా కనెక్ట్ అయ్యే మాట అని చెప్పాడు నాకు. అది చాలా. ఎందుకు మనం ఇతరులను ప్రేమించాలంటే, ఒకటి, పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించాడయ్యా ఆయన. మారతామని ప్రేమించాడయ్యా. మారు మనసు పొంది ఏం తీసుకున్నాం? రక్షణ అనుగ్రహించాడు. ఎప్పుడు ప్రేమించాడు ఇదంతా కూడా? మన మంచితనాన్ని చూసుకోదు. పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమైపోయాడు? చనిపోయాను. అందుకే ఇతరులకు చెప్పేటప్పుడు కానీ దేవుని వాక్యం చేయడం, చాలా ప్రేమతో నువ్వేం చేయాలి? సాత్వికుడును, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకో, నీ హృదయంలో ప్రేమ ఉండాలి. కాబట్టి మనం 5 విషయాలు చూస్తాం ఈరోజు. ఇవన్నీ కూడా ఒకవేళ ఇంత మెసేజ్ చెప్పిన తర్వాత కూడా మనకు ఎందుకు అనుకుంటే, ఈ 5 ఏదో లక్షణం మనలో ఉన్నట్టే. దీనికి అంతటికీ కారణం ఏంటి తెలుసా? హృదయం అండి. జీవితంలో మనల్ని ఎక్కువ ఎవరు మోసం చేస్తారో తెలుసా అండి? మన హృదయం కంటే మనల్ని బాగా ఎవ్వడం మోసం చేయలేడు. హృదయం అన్నిటికంటే మోసకరమైన వ్యాధి గలదే. దాన్ని గ్రహింపగలవాడేవాడు? ఎంతసేపు మనల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు. నో, అసలు మనల్ని మోసం చేసేది ఏంటి తెలుసా? మనలో ఉన్న హృదయమే. మంచి వాళ్ళం కాకపోయినా మంచోడని చెప్పేస్తుంటుంది అది. తప్పు చేసినా చేయలేనట్టే ఉంటాం. లేదంటే ఏదన్నా దేవుడికి చేయవలసింది. కనుక ఇవన్నీ కాదు, ఈ అన్నిటికీ మూలం ఏంటో తెలుసండి? హృదయంలో వాక్యం ఉండకపోవడం. హృదయంలో దేన్ని పెట్టుకోవాలి మనం? వాక్యాన్ని. క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయాలు ఎప్పుడు కూడా వాక్యంతో నింపుకుంటే ఈ భూమి మీద దీనుడిగా, ఆయన మనసుని తెలుసుకునే వ్యక్తిగా, యథార్థంగా ఆయన ముందు సాగిలపడేటువంటి భక్తిని మనం చేయగలం. ఒకవేళ అలా కాదు, ఈ 5 ఏదో ఒకటి మనం కలిగి ఉన్నామంటే చివరికి ఫైనల్గా పాత నిబంధన చరిత్ర నుంచి ఇప్పటి వరకు కూడా ఎవడో తప్పించుకోలేకపోయాడు. కాబట్టి మనందరం కూడా చక్కగా ఏంటంటే, ఎవరు అంటే మన హృదయాల్లో ప్రభువును ఉంచుకుంటూ దేవుని ముందు సాగిలపడుతూ చక్కగా దేవుని కొరకు జీవిందాం. ఈ నోరు దేవుడిచ్చాడు కాబట్టి దీన్ని ఇతరులకు ప్రయోజనకరంగా, క్షేమాభివృద్ధికరంగా, ముఖ్యంగా మన కుటుంబాలకి ఇది ప్రయోజనకరంగా, లేదంటే
భార్యలు అయితే భర్తలకు ప్రయోజనకరంగా మాట్లాడండి, భర్తలు అయితే భార్యలకు ప్రయోజనకరంగా. పిల్లల్ని తిట్టేటప్పుడు కూడా చాలామంది వాళ్ళని ఒప్పించే మాటలు మాడుతుంటారు. తప్పు చేయకుండానే వాళ్ళని ఏం చేస్తుంటారండి, ఎక్కడో ఏదో జరిగిన దాన్ని తీసుకొచ్చి కోపం ఆదమించు, ఇది కూడా తప్పే, ఎందుకంటే ఇది కూడా చేసేటువంటి పాపమే. కాబట్టి ప్రతి వాడును వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడినై ఉండాలి. అటువంటి భక్తి, అటువంటి ప్రేమ మన హృదయాల్లో దేవుడు కుమ్మరించాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.